పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈరోజు మన ధ్యానాంశము దైవిక ధైర్యం, డివైన్ డేర్నెస్. దైవిక ధైర్యం అంటే దేవుడిచ్చే ధైర్యం. అంశము ఏంటంటే దైవిక ధైర్యం అనేటటువంటి అంశాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేస్తాం. ధైర్యం అనేటటువంటి తెలుగు పదానికి 3 రకాల నిర్వచనాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. గుర్తుంచుకునే ప్రయత్నం, అవకాశం ఉంటే వ్రాసి భద్రపరుచుకునే ప్రయత్నం చేయండి. ధైర్యం అంటే ఇలాగా నిర్వచించారు: భయం లేదా ప్రమాదం ఉన్నప్పటికీ భయం లేకుండా దృఢంగా ఉండటం మరియు పని చేయాలనే సంకల్పం కలిగి ఉండటం. వాస్తవానికి అక్కడికి వెళ్తే ప్రమాదం ఉంది, అక్కడికి వెళ్ళాలంటే భయానక పరిస్థితులు ఉన్నాయి, అయినా సరే అక్కడికి వెళ్ళి అక్కడ పని జరిగించాలి అని సంకల్పించటమే ధైర్యం అనే ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. రెండవది, ప్రమాదం, నష్టం లేదా కష్టం ఎదుర్కోవడానికి సిద్ధపడటాన్నే ధైర్యం అని పిలిచారు. మూడవది, ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడ్డాన్నే ధైర్యం అని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పారిపోకుండా, ఓడిపోకుండా, ఓటమినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడి అలాగే నిలబడ్డాన్నే ధైర్యం అని. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టుదలగా ఉండడమే ధైర్యం. వీరులు శూరులు అయిపోయినాయి 3 నిర్వచనాలు. వీరులు శూరులని పిలువబడినటువంటి చాలామంది ఈ భూమి మీద ఒకానొక సమయం రాగానే ఆ టైంలో తమ ధైర్యాన్ని కోల్పోయినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. 1889వ సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖున క్లారా అనే ఒక స్త్రీకి ఒక బిడ్డ పుట్టాడు. ఆయన 1945వ సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తారీఖున కన్నుమూశాడు. ఈ మధ్యకాలంలో ఆయన గురించి ప్రపంచం తెలుసుకొని నివ్వెరపోయింది. కొన్ని విషయాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. వారి ఇంట్లో పెద్ద కొడుకుగా పుట్టినటువంటి ఈ వ్యక్తి త్రాగుడుకు బానిసైన తన తండ్రి చేసే గొడవను బట్టి తన తల్లిని కొట్టి, తనను కొట్టి, ఇంట్లో తన పెత్తనాన్ని చూసి అలవాటు చేసుకునే విషయం ఏంటంటే, ఒక మనిషిని కొడితే మనము గెలవచ్చు, క్రూరంగా ప్రవర్తిస్తే మనం పెత్తనం చలాయించవచ్చు అనే విషయాన్ని తన 6 ఏళ్ల వయసులోనే గుండెలో నింపుకొని తన జీవితకాలం అంతటిలో 1,60,00,000 మంది చావుకు కారణమయ్యాడు. హీఈస్ నన్ అదర్ దాన్, చెప్పండి, అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ అని పిలువబడినటువంటి ఒక వ్యక్తి తన జీవితకాలం అంతట్లో 1,60,00,000 మంది ప్రాణాలను తీశాడు. అందులో 60 లక్షల మంది అనగా 6 మిలియన్ పీపుల్ కేవలము యూదులే అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జర్మనీ దేశం ఓడిపోయిన విషయాన్ని ఆయన చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఆ జర్మనీ ఆ యుద్ధంలో ఓడిపోవడానికి కారణం యూదులే, యూద రాజకీయ నాయకులే అని భావించి యూదుల మీద కుట్ర పన్ని ఒక శపథం పూనాడు. ఏంటంటే, భూమి మీద ఒక్క యూదుడు కూడా మిగిలి ఉండకూడదు అని కసిగా పనిగట్టుకొని వారిని చంపడమే జీవిత ధ్యేయంగా బ్రతికిన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. ఈ హిట్లర్ ఎలాంటి వాడు అనంటే, ఆయన నిలబడి ప్రసంగం చేస్తే ఏ అంశాన్ని గురించి అయితే ప్రసంగం చేస్తాడో రాజకీయ ప్రసంగం, ఆ ప్రసంగంలోనికి అందరినీ
ముగ్ధులను చేసి వారి రక్తం యుద్ధం వైపుకు పరిగెత్తేంతగా ప్రభావితం చేసేవాడు అడాల్ఫ్ హిట్లర్. ఇప్పుడు ఈ రోజుకు కూడా అడపాదడపా కొన్ని ఆయన ఆడియో అండ్ వీడియో మెసేజ్లు మన యూట్యూబ్స్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి. చూస్తే చాలా ఉద్రేకపూరితంగా అవతలి వ్యక్తులను రెచ్చగొట్టి యుద్ధానికి నెట్టే విధంగా ఆయన ప్రసంగాలు ఉంటాయి. జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో దాదాపుగా ఆ యుద్ధానికి కారకుడైనటువంటి అడాల్ఫ్ హిట్లర్ దానికంటే ముందు ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీని ఏర్పాటు చేసి దగ్గర ప్రసంగాలు చేసి అనేక మందిని కూడగొట్టుకున్న టైంలో ఆయన ప్రసంగాల వల్ల ప్రజలు ఆ క్రూర స్వభావాన్ని పెంచుకుంటున్నారని, విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఆయన జైల్లో వేస్తే, జైల్లో ఆయన మెయిన్ క్యాంప్ అనే ఒక తన ఆత్మకథను MEINKAMPF అనే టైటిల్ తోటి ఒక ఆత్మకథని, అంటే తన జీవితాన్ని తను రాసుకొని అమ్మడం ప్రారంభిస్తే, వింటున్నారా, దగ్గర జర్మనీలో 1,000,000 కాపీలు అమ్ముడయ్యాయి. 1,000,000 పుస్తకాలు అమ్ముడయ్యి చదివారు ఆయన ఏమి రాశాడు, ఏమి చెబుతున్నాడు అని. 1933 నుంచి 1945 వరకు దగ్గర 4 లక్షల మంది ప్రాణాలు ఆయన తీశాడు. అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం మీద 1,20,00,000 కదా. అయితే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే 4 లక్షల మందిని చంపిన కారణం ఏంటంటే, ఎందుకు చంపావు 4 లక్షల మందిని అని అంటే ఆయన చెప్తాడు, వీరు దేశానికి దేనికి పనికిరారు. ఎవరిని చంపాడు అంటే, ఎవరు ఈ 4 లక్షల మంది అంటే, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని కన్నబడిన వెంటనే దేశంలో లేకుండా తమ సొంత జర్మనీ దేశ పౌరులైనా సరే చంపి పాడేయమనేవాడు. మానసిక వైకల్యం అంటే కొంచెం మెంటల్గా ఉంటుంది చూసారా, వాళ్ళు కూడా దేశానికి పనికిరాని వాళ్ళను కూడా కాల్చి చంపేసేవాడు. 3 యుద్ధ ఖైదీలను కూడా చంపేసేవాడు. ముసలి వాళ్ళను కూడా చంపేసేవాడు. హోమోసెక్సువల్స్ను కూడా చంపేసేవాడు. ఎవరైతే తనకు యుద్ధానికి పనికిరాడు అనుకున్నారో ఒక లిస్ట్ తయారు చేశాడు. ఆ లిస్టులో ఎవరైతే కనపడతారో ముసలి వాళ్ళు చంపేయాలి అనగానే ముసలి కన్నా చంపేసేవాడు. అలాగున లెక్కగట్టి నియర్లీ 4 lakhs పీపుల్ని అన్యాయంగా చంపిన క్రూరుడు అడాల్ఫ్ హిట్లర్. అయితే విచిత్రం ఏంటో చెప్పమంటారా, ఏదైనా రోగంతో బాధపడే వ్యక్తిని చంపే ఈ అడాల్ఫ్ హిట్లర్, ఏదైనా బలహీనతతో ఉన్నటువంటి వ్యక్తిని చంపేసే ఈ అడాల్ఫ్ హిట్లర్ చచ్చినంత కాలం 25 రకాల జబ్బులతో బాధపడుతూనే చచ్చాడంట. 25 రకాలు, గుండె జబ్బు అయితేనేమి, కిడ్నీ జబ్బు అయితేనేమి, లోపల పేగులకు సంబంధించిన జబ్బు అయితేనేమి, దగ్గే జబ్బు అయితేనేమి, నోటి దుర్వాసన ఎప్పుడు కంపు కొడతా ఉంటుందంట హిట్లర్ నోరు. ఏదో రకరకాల జబ్బులు, 25కు పైగా జబ్బులు హిట్లర్ కలిగి ఉన్నాడంట. అయినప్పటికీ తన ప్రసంగాల ద్వారా మనుషులను రెచ్చగొట్టేవాడు. ఒకానొక టైంలో ఆయన జర్మనీలో ఒక రాజకీయ పార్టీని పెట్టి 600 మందితోటి పార్టీని ప్రారంభించి అనేక మంది చావుకు కారణమైనటువంటి అడాల్ఫ్ హిట్లర్ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటంటే గెస్టాపో, GESTPO అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. పోలీస్ వ్యవస్థ అది దేనికంటే యూదులు ఎక్కడెక్కడున్నారో వెతికి పట్టుకోవడమే ఆ పోలీస్ సంస్థ పని. జర్మనీలో కానీ, డెన్మార్క్లో కానీ, నార్వేలో కానీ, పోర్చుగీస్లో కానీ, ఈయన ఏ దేశాన్ని గెలిస్తే ఆ దేశంలో ఆ సంస్థ పోలీసులను పంపుతాడు. యూదుడు కనబడితే చంపేసేవాడు. ఇలాంటి స్థితిలో దగ్గర రోజుకు 15,000 మందిని ఒక ఛాంబర్లో కార్బన్ మోనాక్సైడ్ CO విషవాయువుని పంపించి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి ప్రాణాలు తీయటం అలవాటు చేసుకున్నాడు అడాల్ఫ్ హిట్లర్. కారణం ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బుల్లెట్ వాడితే నష్టమని ఎరిగి 15,000 మందిని ఒకేసారి చంపేస్తే బుల్లెట్లు మిగులుతాయని 60 లక్షల మందికి దగ్గర 60 లక్షల మంది యూదుల్ని అలాగా కంటైనర్స్లో పెట్టి చంపటం మనం ఆలోచిస్తే ఆయన ఎంత క్రూరుడో మనకు అర్థమవుతుంది. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేక దేశాలు అన్నీ కలిసి జర్మనీ సైన్యాన్ని అంతా కూలగొట్టి ఇక చంపాల్సింది ఆ దేశ అధ్యక్షుడినే కనుక జర్మనీ అధినేత నియంత్రణటువంటి అడాల్ఫ్ హిట్లర్ని టార్గెట్గా చేసుకుని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు ఆయన మీదకి వెళుతూ ఉన్నప్పుడు ఆయన అదే 1945 సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తారీఖున
ఆ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో ఒక బంకర్లోకి ఎట్టి పరిస్థితుల్లో తను బ్రతికే అవకాశం లేదని తెలిసి తన దగ్గర ఉన్న సైనైడ్ తీసుకొని తను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కకి దాన్ని తినిపిస్తాడు. అది తన ముందే గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంది. వెంటనే దాన్ని తన ప్రేయసికి కూడా తినిపిస్తాడు. తను కూడా అలాగే చచ్చిపోతుంది. ఎంత కష్టం కూడా నేను భరించలేను, ఆ శత్రువు దేశం వాళ్ళు వచ్చి నన్ను తుపాకీతో కాల్చే బదులు నా తుపాకీతోనే నేను కాల్చుకుంటాను అని 1,60,00,000 మందిని చంపిన అడాల్ఫ్ హిట్లర్ తల మీద తుపాకీ పెట్టుకొని పేల్చుకొని బుల్లెట్ తన దేహంలోకి దింపుకొని అక్కడికక్కడే కన్నుమూసాడు. 1,60,00,000 మందిని చంపింది ధైర్యవంతుడు అందామా, తనకు తానే చావు తెచ్చుకున్నవాడిని పిరుకోడు అందామా? ఎందుకు నేను ఈ మాటలని చెప్పాను అంటే, ఏ యూదుడైతే భూమి మీద ఉండకూడదు అనుకున్నాడో ఆ యూదుడైన దావీదు గురించి ఈ అడాల్ఫ్ హిట్లర్కి తెలుసు. ఒకానొక టైంలో చర్చిలో ప్రీస్ట్గా నియమించబడాలి అని ఆశపడ్డ వ్యక్తి ఈ హిట్లర్. చర్చిలోకి వెళ్ళి ఒక పాస్టర్ అవ్వాలనుకుని ఆశపడ్డాడు. కానీ అది నాకు సెట్ అయ్యేది కాదులే అని మరలా వెనకడుగేసి రాజకీయం వైపుకి వెళ్ళాడు. దావీదు గారు కూడా హిట్లర్ వలె కొన్ని అనుభవాలు ఎదుర్కొన్నాడు. కానీ హిట్లర్ చనిపోవడానికి కారణం ఏంటంటే ధైర్యం లేక చచ్చిపోయాడు. తనను కాపాడే శక్తికి ఏది కనపడలా. తనకు బలంగా ఉన్నటువంటి సైన్యమంతా ఓడిపోతుంది. తనకు ధైర్యాన్ని ఇచ్చే ఆయుధాలన్నీ అవతలి దేశం వాళ్ళు హస్తగతం చేసేసుకున్నారు. తనకు స్ఫూర్తిని కలిగించేదో ధైర్యాన్ని కలిగించేదో అడ్డుగా నిలబడేదో సైన్యం ఏదైతే ఉందో ఆయుధాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా శత్రు దేశం ద్వారా నాశనమైనప్పుడు ఇక తనకు ధైర్యం పుట్టించే మనిషి కానీ ఆయుధం కానీ ఏది లేకపోవడాన్ని బట్టే ఆయన చావే శరణ్యమంటూ చచ్చిపోయాడు. ఇదే పరిస్థితి దగ్గర దావీదు భక్తును కూడా మనకు అర్థమయ్యే పరిస్థితి కనపడుతుంది. రండి ఒకసారి మరలా సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. ఇంకా కొద్దిసేపు బైబిల్లో మూసేసి ఒక చిన్న స్టోరీ లాగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కేవలం ఆ స్టోరీ మీద మాత్రం మనసు ఉంచండి. బైబిల్స్ రిఫర్ చేస్తూ ఉంటే మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దావీదుని సౌలు చంపాలనుకున్నాడు. ఇది మనందరికీ తెలుసు. సౌలు దావీదు వెంట పడుతున్న టైంలో కొండలే ఎక్కాడు, గుట్టల్లోనే దాక్కున్నాడు, అడవి బాట పట్టాడు, గుహలలోనే నిద్రపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రకరకాల పరిస్థితులు గుండా పయనించిన దావీదు ఒకానొక రోజున గాతు అనే ప్రాంతానికి చేరాడు. ఆ గాతు ప్రాంతానికి అప్పటికి రాజు ఆకీషు. ఏం పేరు? ఆకీషు. మీకు గాతు అనే పేరు వినగానే ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. ఎవరు ఆ వ్యక్తి? మీకు తెలిసిన వ్యక్తే. గాతు వాడైన ఫిలిస్తీయ దేశాల్లో 5 ముఖ్య పట్టణాలు ఉంటాయి. ముఖ్య పట్టణాల్లో మొదటిది గాతు. ఆ గాతుకు చెందినవాడే గొల్యాతు. ఆ గొల్యాతును చంపినవాడే ఈ దావీదు. ఏ గొల్యాతునైతే ఒక్క దెబ్బతో మట్టు పెట్టాడో ఆ వ్యక్తి దేశానికే వెళ్ళి ఆ రాజునితోటి సంప్రదింపులు చేసి ఆకీషుతో అంటున్నాడు, నేను ఇక్కడ ఉండడానికి నాకు అవకాశం కల్పిస్తావా అంటే ఆకీషు నీకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాను అని చెప్పి ఆయన ఉన్న చోటనే ఉండమంటే నువ్వు ఉన్న చోట నేను ఉండను కానీ నాకు మరొక ప్రాంతాన్ని అలాట్ చేయమంటాడు దావీదు. అలాగైతే పలానా దిక్కుకు వెళ్ళి సిక్లగు అనే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో నీవు నీ వారు ఉండొచ్చు అంటారు. ఏ ప్రాంతం అది? ఇప్పటికీ ఉంది. ZIKLAG అని కొడితే మనకు ఓల్డ్ గూగుల్ మ్యాప్లో ఆ ప్లేస్ కనబడుతుంది. ఈ సిక్లగు ప్రాంతంలో దావీదు తన మనుషులందరూ బ్రతుకుతున్న టైంలో వారు అటు ఇటు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి యుద్ధాలు చేసి గొర్రెలను పశువులను సంపాదించుకుని తీసుకుని వచ్చి తిరిగి మరలా ఆకీష్కి ఇస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఒకానొక టైంలో ఫిలిష్తీయులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమనంటే ఇశ్రాయేలుతోటి యుద్ధం చేయాలి.
ఆ టైంలో ఆకీషు ఇలా అడిగాడు దావీదుని, దావీదు, మేము ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, మాకు తోడుగా వస్తారా అన్నప్పుడు దావీదు, ఖచ్చితంగా మీతో పాటుగా మేము వచ్చి ఇశ్రాయేల్ తోటి యుద్ధం చేస్తాం అని చెప్పటం జరిగింది. అలాగున కలిసి ఫిలిష్తీయులతో కలిసి ఇశ్రాయేలీయులను చంపటానికి దావీదు తన ప్రజలను తీసుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళగానే ఆకీషు ఎలాగైతే గాతు ప్రాంతానికి రాజో మిగిలిన పట్టణాలకు కూడా రాజులు ఉన్నారు, వాళ్ళని సర్దారులు అంటారు. ఆ సర్దారులు దావీదును చూసి, బుర్ర పనిచేస్తుందా నీకు, ఎవరిని పట్టుకొచ్చావు, ఎవరిని వెంట పెట్టుకుని వచ్చావు, కనపడుతున్నాడా దావీదు అంటే ఎవరు అనుకుంటున్నావు, నీ ప్రాంతం వాడే గాతు వాడు ఉన్నాడే గొల్యాతు, వాడిని చూస్తేనే సగం మంది చూసి చచ్చిపోయారు కదా, అంత జైంట్ అని ఒక్క దెబ్బతో కొట్టింది వాడు కదా, తన తల తెంపింది ఆ దావీదు కాదా, నీ పక్షంగా యుద్ధం చేస్తానని ఎట్లా నమ్ముతున్నావు, వాడు వచ్చింది మన తలలో కూడా తెంపడానికి వచ్చాడు బాబు, వెనక్కి పంపించేసేయి. ఇది ఇన్ఫర్మేషన్. ఆకీష్ అంటాడు, కాదు కాదు, చాలా మంచివాడు నమ్మకస్తుడు, అంటే అతను ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాల్సిందే అని పట్టినప్పుడు ఆ మాట తీసుకుని వచ్చి ఆకీషు దావీదుతో చెబితే, చూడండి ఆ మాటలు బాగుంటాయి. ఒక వ్యక్తిని అంటే దావీదుని మరొక మనుష్యుడు ఎలాగ పొగుడుతున్నాడో ఇలాగ మరొకరు పొగడలేదేమో. 29వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 7వ వచనం నుంచి, ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, దావీదు, నేనేమి చేసి తిని, నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయటకే నేను రాకుండానట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడు నాయన తప్పేమి కనబడినని ఆకీషుని అడిగాను. ఏం కనపడిందయ్యా నా తప్పులో, ఏం కనపడింది నాలో తప్పు, నన్ను వెనక్కి ఎందుకు వెళ్ళమంటున్నావు? 9వ వచనం, అందుకు ఆకీష్ అంటున్నాడు, దైవదూత వలె నీవు నా దృష్టి కనబడుచున్నావని ఎరుగుదును గాని. ఒక ఏంజల్ లాగా ఉన్నాడంట దావీదు, అంటే ఒక వారియర్లా కనపడ్డాడు, ఒక యథార్థపరులాగా, ఒక కైండ్ పర్సన్ లాగా. ఆయనకున్నటువంటి హ్యుమానిటీ కానివ్వండి, హ్యూమిలిటీ కానివ్వండి, ఆయనకున్నటువంటి మనస్తత్వాన్ని అంతా పరిశీలించిన ఆకీషు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే, నువ్వు దైవదూత లాంటి వాడివయ్యా దావీదు, నీలో ఏమాత్రం తప్పు మచ్చలేనే, నువ్వు గొప్పోడివి. కానీ ఏం చేద్దాం, ఒప్పుకోవట్లేదు, సర్దారులు ఒప్పుకోవట్లేదు. నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి అన్న వెంటనే, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను మా వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోతామని వారు ఉన్న ప్రాంతం నుంచి సిక్లగుకు వారు ప్రయాణం చేస్తారు. నియర్లీ 60 మైళ్ళ ప్రయాణం చేసి వాళ్ళు 3 రోజుల పాటు ప్రయాణం చేసి సిక్లగుకు రాగానే అక్కడ వారు ఊహించని ఒక విషాదకరమైన ప్రమాదకరమైన ఘట్టం వారి కంటపడింది. 30వ అధ్యాయం 1వ వచనము, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఎక్స్పెక్ట్ చేయలా, ఎవరినో చంపుదామని పోయారు, ఇశ్రాయేలుని మట్టు పెడదాం, యుద్ధం చేద్దామని వెళ్ళారు. కానీ చివరికి వారి దేశమే, వారి పట్టణమే, వారి నివాసాలే ఖాళీ బూడిదై కనపడగానే వారి యొక్క ఏడుపు, వారి యొక్క దుఃఖం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇక్కడ రాశారు చూడండి ఆ మాట 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా. మీలో ఎవరైనా గట్టిగా ఏడ్చిన అనుభవాలు ఉన్నాయా మీకు?